హలో అమ్మా, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో అమ్మా. నువ్వు బాగుంటేనే కదమ్మా మా అందరి బాగోగులు చూసేది. నేను నెక్స్ట్ వీకెండ్ వీలు చూసుకొని వస్తాను. జాగ్రత్త అమ్మా, ఉంటాను. ఇంతకుముందు కన్నీళ్ళు నేను కష్టాల్లో ఉంటే చూడడానికి వచ్చేది. ఇప్పుడు అవే కన్నీళ్ళు నేను ఆనందంలో ఉన్నానని పలకరించడానికి వస్తున్నాయి. నా పేరు హర్షవర్ధన్. కృష్ణుడు గోవర్ధన్ గిరి లిఫ్ట్ చేశాడని తను గోవర్ధన్ అన్నారు. మరి నువ్వేం పీకేవని నేను హర్షవర్ధన్ అన్నారు? సార్, ఏంటి జోకేస్తే నవ్వవా? నేను జోకేస్తే నవ్వలేదంటే రేపు పని చెప్తే మాత్రం ఎలా చేస్తాను నమ్మాలి? నవ్ యూ కెన్ గో. ఒక్క నిమిషం సార్. శ్రీకృష్ణుడికి ఎలాంటి పేరైనా బాగుంటుంది, కానీ మీకు నికృష్ణుడు అంటేనే కరెక్ట్గా ఉంటుంది. మన దగ్గర టీ కూడా కొనడానికి డబ్బులు లేవని ఎవరేమన్నా అలాగే చూస్తుండాలా? ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంటే భరిస్తాం, బయట వాళ్ళు కూడా అంటే సహిస్తామా? అవును, నేను ఒకరు ఏమన్నా భరిస్తున్నాను. నా ఫ్రెండ్ కృష్ణ. అరే క్రిష్, కొంచెం మనీ ఉంటే అడ్జస్ట్ చేస్తావా? ఎంత కావాలి? ఒక్క 5000 రూపీస్ కావాలి. అరే ముందే అడగాల్సింది కదరా. నిన్ననే గీత, అదే నా లవర్, తెలుసు కదా, తను అడుగుతూ ఇచ్చాను రా. అయినా నీకు ప్రతి నెల ఇస్తున్నాను కదా, ఏం చేస్తున్నావు? ప్రతి నెల నేను అడిగే ప్రశ్నే ప్రతిసారి వాడు చెప్పే జవాబు. దాహం వేసి సముద్రం వైపు చూస్తే దాహం తీరదని తెలుసు. అవును, ఇస్తున్నాడు, తన కింద పని చేస్తున్నందుకు. హర్ష, బాత్రూమ్ క్లీన్ చేయరా, వాసన వస్తుంది. నా వస్తువులే ముట్టుకోకు, నాకు నచ్చదు. హర్ష, ఈరోజు కొంచెం బయటికి వెళ్తావా? గీత వస్తుంది. అరే హర్ష, రైస్ పెట్టావా? నా రేంజ్ వాడి రేంజ్ ఏంటో తెలియాలంటే తను బలవంతంగా నొక్కోవాల్సిన అవసరం లేదు. నేను బలం మొత్తం పెట్టి నొక్కినా రాదు. తను అర్మాని సూట్ వేసుకొని ఆఫీస్కి వెళ్తుంటే నేను ఆఫర్లో తక్కువకి వచ్చిన ఈ షర్ట్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. అరే మన సుదీప్ తెలుసు కదా నీకు, వాడిని పోలీసులు అరెస్ట్ చేశారంట. వాడిది మీలాగే పూర్ ఫ్యామిలీ కదా, వాళ్ళ ఇంట్లో అవసరాలు ఎక్కువ తీయడం కోసం దొంగతనాలు చేస్తూ పోలీసులు చిక్కారంటరా. మన అవసరాలు తీయడానికి కోసం దొంగలా మారిపోవాలా? ఇంటికి వచ్చే అతిథి ఫోన్ చేస్తాడు లేదా పోస్ట్ కార్డ్ వేస్తాడు. అరే మామా, నీకు ఇచ్చిన 2000 నాకు కావాలరా, కొంచెం ఇస్తావా? ఇంటి దాకా వచ్చిన అతిథి డోర్ కొడతాడు లేదా కాలింగ్ బెల్ కొడతాడు. రే మామా, రేపు మనందరం కలిసి పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. సో నువ్వు కూడా 1000 రూపాయలు రెడీ చేసుకో. మర్చిపోకు రే, రేపే గుర్తుందిగా మన ప్లేసు, మర్చిపోకుండా రావాలి. కానీ మన పక్కనే ఉండి ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియని అతిథి అవసరం. అందరికీ వాళ్ళ అవసరాలు ఎలా కనిపించినా నాకు మాత్రం నన్ను పలకరించడానికి వచ్చే అతిథిలానే కనిపిస్తాయి. ఓహో, బాగుంది, నైస్. మిస్టర్ హర్షవర్ధన్, యు గాట్ సెలెక్టెడ్. ఏప్రిల్ ఫూల్, సండే స్కూల్. మీకు జాబ్ రాలేదు, కోపం వచ్చిందా? నాకు విధవుల మీద పెద్దగా కోపం రాదు సార్. టైం అవుతుంది, బస్సు ఎన్ని గంటలకు వస్తుంది భయ్యా? నేను ఇంటర్వ్యూకి వచ్చాను అనుకున్నాడా లేక వాడి కూతుర్ని చేసుకోవడానికి వచ్చాను అనుకుంటున్నాడా?
ఏం అడిగాను ఏం చెప్తున్నావు నీ హలో మిస్టర్. కొంచెం ఈ చాక్లెట్ ఓపెన్ చేసి ఇస్తావా? ఇస్తే నాకేమి ఇస్తావు? ఇందులో చాక్లెట్ కొంచెం తీసుకోనా? అయ్యో, చాక్లెట్ తింటే పళ్ళు పాడైపోతాయి. కావాలంటే నీకేమైనా హెల్ప్ చేస్తా. నువ్వు నాకా? నీ పేరేంటి? అనన్య. అనన్య. హలో. ఓకే. చెప్పవే. అవునా, నీకంటే అందంగా ఉన్నానా? హ్మ్. అవును, మొన్న మనీ కావాలన్నావు. ఇస్తాలే. సరే మరి. హ్మ్. ఉంటా, మళ్ళీ చేస్తా. హాయ్ జాను. హ్మ్? ఓకే, నేను రేపు ఈవినింగ్ చేస్తాను. ఈడు బాయ్. ఉన్నాడు. మిస్ యూ. బాయ్. ఐఫోనా? ఫోన్ చైనాదే, రింగ్ టోన్ ఐఫోన్ది. సరేలే. ఇంతకు ఇంటర్వ్యూ ఏమైంది? అందరిలా 5 కిలోమీటర్లు పరిగెత్తే బదులు నడవమని 1 కిలోమీటర్ నిప్పులు చూపెట్టారు. మరి నడిచావా? ఏంట్రా లవరా? నాది నీలా జాకీ రేంజ్ కాదురా, పోటీ రేంజ్. తనకే లేదంటే మెడకో డోల్ అన్నట్టుంది. నన్ను నేనే మోయలేకపోతున్నాను, నాకు ఇంకో బరువా. నాకు ఏదో ఒకటి చేయాలంది కానీ హ్మ్? ఆ? హ్మ్. జాబ్ రాలేదని పిచ్చిగాని పట్టిందా ఏంటి వీనికి? What's your name? హర్షవర్ధన్ కాట్లా. Tell me about yourself. Sir, myself Harshavardhan Katla. I'm from Hyderabad. Okay, Harsha. I have a question. దీనికి మీరు ఆన్సర్ చెప్తే ఈ జాబ్ మీకే. మీకు బాగా ఇష్టమైన వస్తువు కోసం వెతుకుతున్నారు. మీకు అది సడన్గా కనిపించింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్ సార్, వెతకడం ఆపేస్తాను. కంగ్రాట్స్ మిస్టర్ హర్ష, యు ఆర్ సెలెక్టెడ్. మీరు రేపు వచ్చి జాబ్లో జాయిన్ కావచ్చు. ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. ఓకే హర్ష గారు, మీకు ఇంత టాలెంట్ ఉండి ఇప్పటివరకు జాబ్ రాలేదు అంటే మీకు ఏమనిపించట్లేదా? అనిపించడానికి ఏముంది సార్, రాలేదంతే. రాలేదు కాదు, రాకుండా చేశారు. మీ ఫ్రెండ్ కృష్ణ. మీరు నా దగ్గరికి వచ్చే టైంలో నేను మీ గురించి తెలుసుకున్నాను. తను మిమ్మల్ని ఒక పనివాడిలాగా ట్రీట్ చేస్తున్నాడు. నాకు సర్వెంట్ దొరికాడే. నువ్వు వచ్చేదాకా ఉంటాడు, కావాలంటే నువ్వు వచ్చాక కూడా ఉంటాడు. మోసపోయావని బాధగా ఉందా? మోసం చేసినా సాయం చేసినా నా ఫ్రెండ్ సార్ వాడు. వాడు చేయక ఎవరు చేస్తారు? కోపంగా ఉంటావు అనుకున్నాను.
అవును, ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఐ మీన్ మీకు జాబ్ వచ్చింది కదా. ఎండాకాలం ఎడారి మధ్యలో దాహం కోసం చూస్తున్న వాడికి దగ్గరికి వచ్చి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి నీ ఫీలింగ్ ఏంటంటే వాడు ఏం చెప్తాడు సార్? నా ఫీలింగ్ కూడా అంతే. సార్ ఈ పాప అవును, ఆ పాపే అనన్య. అండ్ నీ రెజ్యూమే బస్ స్టాప్లో మర్చిపోతే నాకు చూపించి ఏంటిది అని అడిగి అంటే నీకేమైనా హెల్ప్ చేస్తా. సహాయం చేయాలి అని చెప్పింది. సహాయం చేయడం అంటే చూసి జాలిపడ్డం కాదు కదా, అందుకే ఇది. హర్ష, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు నా లైఫ్లో అవసరమే అతిథిగా వస్తుండేది, కానీ మొదటిసారి అదృష్టం అనే అతిథి ఆ పాప రూపంలో వచ్చింది. నాలాగే అందరికీ ఏదో ఒక రూపంలో మన అవసరాలు తీర్చడానికి అదృష్టం అనే అతిథి ఏ రూపంలో అయినా రావచ్చు. వాటి కోసం మనం తప్పుదారి పట్టనవసరం లేదు.